నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే రంగంలోకి దిగారు. రివ్యూ మీటింగులతో బిజీ అయిపోయారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. నిన్న ఉండవల్లిలోని తన ఇంట్లోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే అంశాలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా నివేదిక సమర్పిస్తే కొత్త పాలసీలు తీసుకొద్దామని ఆయన చెప్పారు. విశాఖను ఐటీ హబ్గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు రంగాల్లో ఏపీ టాప్ పొజిషన్లో ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ అధికారులతో కూడా సమీక్ష చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో చాలామంది సర్టిఫికేట్లు 2019 నుంచి కాలేజీల్లోనే ఉండిపోయాయని చెప్పారు. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని లోకేష్ అన్నారు. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపించాలని చెప్పారు. మరోవైపు విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు నారా లోకేష్. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే రంగంలోకి దిగారు. రివ్యూ మీటింగులతో బిజీ అయిపోయారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. నిన్న ఉండవల్లిలోని తన ఇంట్లోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే అంశాలపై ఆరా తీశారు. ఇక వీలైనంత త్వరగా నివేదిక సమర్పిస్తే కొత్త పాలసీలు తీసుకొద్దామని లోకేష్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ముఖ్యమైన శాఖల మంత్రిగా అటు లోకేష్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన ముద్ర ఆ శాఖల్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న 2 శాఖల అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇటు ఐటీ శాఖతో పాటు పాఠశాల విద్యా శాఖ అధికారులతో కూడా అటు మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన చర్చించారు. రాష్ట్రంలో అటు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీని తీసుకురావాలంటూ అధికారులకు ఆ దిశానిర్దేశం చేశారు లోకేష్. ఎందుకంటే ఇప్పటికే భారీ పరిశ్రమలన్నీ గడిచిన 5 ఏళ్లలో చాలా వరకు పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయాయి. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రాని పరిస్థితి ఉండడంతో దాన్ని అధిగమించాలి. అటు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, వస్తామని చెప్పిన పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు హైదరాబాద్కు ధీటుగా అటు ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలుగా నూతన ఐటీ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ నారా లోకేష్ చెప్పారు. అటు విశాఖపట్నానికి సంబంధించి ఐటీ హబ్గా ఇప్పటికే విశాఖపట్నంలో చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా గతంలోనే తాను మంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళందరికీ కల్పించాను. మరింత విస్తరించే విధంగా ఇక్కడ సైబరాబాద్లో ఏ రకంగానైతే ఐటీ విస్తరించిందో అదే మాదిరిగా విశాఖపట్నంలో కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అటు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్గా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ప్రణాళికలపైన కూడా ఆయన అధికారులని కోరారు. పూర్తిస్థాయి నివేదిక ఇస్తే వెంటనే రంగంలో దిగాలి. అలానే ఇక్కడ హైదరాబాద్తో పోటీ పడే విధంగా అక్కడ అభివృద్ధి జరగాలి. భారీ పరిశ్రమలన్నింటినీ కూడా తిరిగి అటు
అటు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. మరోపక్క అటు పాఠశాల విద్యకు సంబంధించి అటు విద్యార్థులు పాఠశాలల్లో 5 ఏళ్లలో మూతపడిన పాఠశాలలు ఎన్ని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాఠశాలలన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం మార్చారు, చాలా వరకు అప్గ్రేడ్ చేశామంటూ చెప్తూ ఉన్నారు. కానీ అటు రాష్ట్రంలో చాలా చోట్ల పాఠశాలలు మూతపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ 5 ఏళ్లలో మూతపడిన పాఠశాలలు ఎన్ని, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం కూడా తగ్గిపోయింది, చాలా వరకు డ్రాప్ అవుట్స్ పెరిగాయి, వీటికి గల కారణాలు ఏంటి అంటూ కావాలంటూ విద్యాశాఖ అధికారిని నివేదిక కోరారు. అటు పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు ఎందుకు రావడం లేదు, గ్రామాలలో ఎంత దూరంలో వీళ్ళకి పాఠశాలలు ఉన్నాయి, అట్లనే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అది నాణ్యత పైన కూడా ఆయన సమీక్ష చేశారు. అవసరమైతే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ జరుగుతుందో అక్కడికి వెళ్ళి పరిశీలించి తీసుకొచ్చి అదే స్థాయిలో ఇక్కడ కూడా పాఠశాలల్ని అభివృద్ధి చేయాలంటూ చేశారు. ఈ నెలాఖరులోక స్టూడెంట్ కిట్లు అన్నీ కూడా అందజేయాలంటూ అటు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు జూలై 15 లోపల పాఠ్యపుస్తకాలు అందించేలా చూడాలంటూ చెప్పారు. ఇంకా అటు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వివరాలు కూడా కోరారు. ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద అటు ఏమన్నా బకాయిలు ఉన్నాయా, ఉంటే ఎంత మేరకు ఉన్నాయా, ఎంతవరకు మనం ఎప్పటిలోపుగా చెల్లించగలుగుతాం అనే విషయాలను అటు విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అటు ముఖ్యంగా విద్యాశాఖ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. విద్యార్థులు ఎక్కడా కూడా నష్టపోకుండా వాళ్ళకి తగిన మౌలిక వసతులు కల్పించి పాఠశాలను అప్గ్రేడ్ చేయడం ద్వారా అటు డ్రాప్అవుట్స్ సంఖ్యను తగ్గించి విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అటు అధికారులకు ఆదేశించారు. అదే సమయంలో ఇటు ఐటీ శాఖ పైన కూడా ప్రత్యేకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణకు ఏ రకంగానైతే భారీ పరిశ్రమలు గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా ఇటీవల ముఖ్యమంత్రి అటు రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అటు రాష్ట్రానికి తీసుకురాగలిగారు. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి జరగాలి. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏదైతే 3 రాజధానులుగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, కానీ పారిశ్రామికంగా ఐటీ పరంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకెళ్లాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సైబరాబాద్కు ధీటుగా విశాఖపట్నాన్ని మరింతగా అభివృద్ధి పదంలో నడపాలి. మరొక ఐటీ హబ్గా విశాఖపట్నం, బెంగళూరు ఎలాగైతే సిలికాన్ సిటీ, హైదరాబాద్లో సైబరాబాద్ ఎలా ఉందో అట్లనే విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి. అట్లనే ఎలక్ట్రానిక్స్ కోసం అటు తిరుపతిని తీర్చిదిద్దాలి. దానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక వీలైనంత త్వరగా ఇస్తే వెంటనే కార్యాచరణను ప్రారంభించవచ్చు అంటూ అటు అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది ఏమన్నారు. పవన్, ఒక విషయం చెప్పండి. 2014 నుంచి 2019 వరకు కూడా ఈయన మినిస్టర్గా వర్క్ చేశారు, తర్వాత అధికారాన్ని కోల్పోయారు. సో ఈ 2 అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేసే అవకాశం ఉందని భావించవచ్చా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. అటు టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలతో పాటు ఇంకా అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి అటు ముందుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అటు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వచ్చిన కంపెనీలు కూడా స్థానిక నాయకుల నుంచి వాళ్లకు ఎటువంటి సహకారం అందలేదు. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పొరుగు రాష్ట్రాల వైపు చూసిన పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీని రూపొందించడానికి అటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇన్వెస్టర్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పరిశ్రమను నెలకొల్పడం ద్వారా అక్కడ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అటు ఉపాధి కల్పన అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా అటు విధి విధానాలు రూపకల్పన చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. మొత్తం మీద గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో కావచ్చు, ఈ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో లోకేష్ చాలా క్లియర్గా ఈ విమర్శ అయితే చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా అటు ఆంధ్రప్రదేశ్లో అన్నీ ఉన్నా కానీ పొరుగు రాష్ట్రం తెలంగాణకు వచ్చేసారు. అది కేవలం అక్కడ నాయకత్వ వైఫల్యం వల్లనే ఇదంతా కూడా జరిగింది, అధికారుల సహకారం లేకపోవడంతో ఇదంతా జరిగింది. కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధి చెందే విధంగా, పరిశ్రమలు వచ్చే విధంగా తగిన పాలసీని రూపొందించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఆ దిశగా త్వరలోనే కార్యాచరణ ప్రారంభించడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారేమన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.